ఉత్తరప్రదేశ్లోని సంభల్ అట్టుడుకుతోంది. రెండు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్ల కారణంగా 4 వ్యక్తులు మృతి చెందారు. 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. అందులో ఓ కానిస్టేబుల్ తలకు బలమైన గాయం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. సంభల్లో అల్లర్లు మరింత ముదరకుండా పోలీసులు ఇంటర్నెట్ సర్వీసులను నిలిపేయించారు. అంతే సంభల్ ప్రాంతంలో స్కూళ్లు, కాలేజీలు మూసివేయించారు. మరోవైపు సంభల్లో కొత్త వ్యక్తులు ఎవరో అడుగు పెట్టకూడదనే పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఒకవేళ కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. మొఘలుల కాలం నాటి జమా మసీదు గతంలో ఆలయమని విష్ణుశంకర్ అనే న్యాయవాది కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం మసీదుపై సర్వే చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల కారణంగా సంభల్లో 2 వర్గాల మధ్య నిప్పు రాజేసింది. గుంపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ అల్లర్లకు సంబంధించి పోలీసులు 20 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.